నమస్కారం ఎస్ఎస్9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారంటూ ఈడీ పత్రికా ప్రకటన. రేణు పాత్రలో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ. వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల సందడి. జట్టుతో చేరిన గంగూలీ, వార్నర్. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో విశాఖపట్నానికి చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి గొప్ప స్థానం పొందారు. ప్రస్తుతం అచ్యుతరావు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆరిలోవ ప్రాంతంలో స్థానికంగా మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత పిటిషన్ పై విచారణ జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 16కి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భాగస్వామి అయ్యారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. లోక్సభ ఎన్నికల వేళ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టతను నీరు కార్చేందుకే ఈడీ ఇలాంటి ఆరోపణలతో పత్రికా ప్రకటనలు ఇస్తుందని దుయ్యబట్టారు. ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా బీజేపీ పొలిటికల్ వింగ్ లా పనిచేస్తుందని ఆరోపించారు. ఈడీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 2021-22 ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అమలు ద్వారా ప్రయోజనాలు పొందేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి అగ్ర నేతలతో కలిసి కుట్ర పన్నారు. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా పార్టీ నేతలకు 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారు. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లను అరెస్టు చేశారు అని ఈడీ ఆ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈడీ ఇచ్చిన ఈ పత్రికా ప్రకటనపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనల్ని విడుదల చేయటం ఈడీకి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. इसमें मनीष सिसोदिया जी जो कि फाइनेंस मिनिस्टर थे, डिप्टी चीफ मिनिस्टर थे, उनके ऊपर सबसे बड़ा आरोप ईडी ने और सीबीआई ने लगाया है कि मनीष सिसोदिया जी ने अपने 14 फोन तोड़ दिए। तो इन्होंने सबूत खत्म करने की कोशिश की। ये सारी जांच वांच करने के बाद इन एजेंसीज ने मनीष सिसोदिया पे आरोप लगाया कि 14 फोन तोड़ दिए। ये ईडी की चार्जशीट है, ईडी का डॉक्यूमेंट है ये, जिसमें इन्होंने ये 14 फ़ोन का IMEI नंबर लिखा हुआ है कि ये वो 14 फ़ोन है जो मनीष सिसोदिया के थे और जो मनीष सिसोदिया ने इन फ़ोनों को डिस्ट्रक्ट कर दिया। ये ईडी के डॉक्यूमेंट में है। इसी के बाद ईडी की सीजर मेमो है। ईडी कुछ भी सीज करता है तो उसको मेमो, इन 14 में से ईडी खुद ही कह रही है सीजर मेमो कि 4 फोन हमारे पास हैं। ये इनका सीजर मेमो है, इंपाउंडिंग ऑर्डर 18 मार्च 2023 का और इंपाउंडिंग ऑर्डर 5 जनवरी 2023 का। 4 फोन उसमें से इनके पास हैं और एक सीबीआई का ये डॉक्यूमेंट है, एक फोन सीबीआई के पास है। तो 14 में से 5 फोन तो इनके अपने पास ही हैं जो कह रहे हैं कि मनीष सिसोदिया ने तोड़ दिए। उन 14 में से 5 फोन ईडी और सीबीआई के कब्जे में हैं, बाकी 9 फोन। तो जब इन्होंने ये आरोप लगाया, हम तो छोटे लोग हैं, हमारे पास इतने साधन नहीं थे, लेकिन फिर भी अपने सीमित साधनों से पिछले महीने 1.5 महीने में हमने भी थोड़ी जांच करी तो पता चला बाकी मोस्टली फ़ोन, एक आध को छोड़ के वो भी पता चल जाएगा का, मोस्टली फ़ोन जिंदा हैं, कोई ना कोई इस्तेमाल कर रहा है। और उन फ़ोन को कोई वॉलंटियर के पास है, कोई कहीं है, कोई कहीं है, कोई ना कोई इस्तेमाल कर रहा है। वो मनीष जी के फ़ोन नहीं है, वो कोई ना कोई इस्तेमाल कर रहा है। वो फ़ोन जिंदा हैं और ये फैक्ट कि ये फ़ोन जिंदा हैं ये ईडी को भी पता है और ये सीबीआई को भी पता है। सो ईडी ने और सीबीआई ने झूठा
झूठ बोल के ओथ पे एफिडेविट पे कोर्ट को गुमराह किया और झूठा सबूत उन्होंने कोर्ट के सामने पेश किया, क्योंकि सच तो कुछ मिला नहीं, कुछ था ही नहीं, शराब घोटाला कुछ है ही नहीं, तो निकाले क्या। तो उन्होंने झूठ बोल के मनीष सिसोदिया को फंसाने की कोशिश की, कोर्ट को झूठ बोला। సొంత లాభం కొంత మానుకొని పొరుగువారి అభ్యున్నతికి పాటుపడేవారే తన దృష్టిలో మానవత్వం కల మనుషులని ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాపిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే తానెప్పుడు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అందరికీ చెబుతూ ఉంటానని ఆయన తెలిపారు. మానవత్వం పరిమళించే అలాంటి మంచి మనుషులు నేటి సమాజానికి ఎంతైనా అవసరమని, అలాంటి వారిని సాదరంగా స్వాగతించేందుకు, అభినందించేందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటానని ఆయన ప్రకటించారు. గత 2 రోజులుగా 4 సభ్యుల చెడ్డీ గ్యాంగ్ ముఠ విజయనగరం జిల్లా రామభద్రపురం పరిధిలో విశాఖపట్నం సిటీ పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధి ఏరియాల్లో హైవేకి దగ్గరలో నివాసం ఉంటున్న ఇళ్లను టార్గెట్ చేసి ఇంటి డోర్ కు హోల్ చేసి డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి వ్యక్తుల్ని గాయపరిచి బంగారం డబ్బును తీసుకువెళ్లిపోవటం జరిగిందని, ఈ ముఠాకు సంబంధించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇన్స్పెక్టర్ సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా అవుట్కట్స్ లో ఉండే ప్రజలంతా కూడా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డైల్ 100 కి లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కి కానీ సమాచారం తెలియపరచవలసిందిగా అనకాపల్లి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రజలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన గరుగుబిల్లి మండలం కడ్గవలస 87 తులాల బంగారం చోరీ కేసును 6 బృందాలుగా ఏర్పడి పోలీసులు ఛేదించారు. బొబ్బిలికి చెందిన నారాయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 ముద్దాయిలను ఈ కేసులో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. ముద్దాయిలకు గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నట్లు వెల్లడించారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. February 26th early morning 5 o'clock 6 o'clock మధ్యలో గరుగుబిల్లి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో కట్కవలస జంక్షన్ దగ్గర ఒక ఇంట్లో గ్రేవ్ రాబరీ జరిగింది. ఆ రాబరీలో 4 ముద్దాయిలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న 2 ఎల్డర్లీ కపుల్ వాళ్ళకి చేయి కాలు కట్టేసి వాళ్ళకి బెదిరించి సుమారు 87 తోల గోల్డ్ 50,000 క్యాష్ అవి తీసుకొని పారిపోవడం జరిగింది. సో దీని మీద 452 392 ఐపీసీ కింద ఒక గ్రేవ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు చాలా గ్రేవ్ కేస్ అయింది కాబట్టి, ప్లస్ ఎల్డర్లీ కపుల్ మీద దాడి జరిగి అందరిలో భయం కలిగింది కాబట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని దాదాపు 6 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పార్వతీపురం రూరల్ సిఐ గారు, తర్వాత చిన్నమెరంగి సిఐ గారు, సిసిఎస్ సిఐ గారు, వీళ్ళందరూ ఎస్డిపిఓ పాల్గొండ నేతృత్వంలో దాదాపు వేరియస్ డైరెక్షన్స్లో మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ భాగంగా we sent teams to Hyderabad, we sent teams to Bangalore, we sent teams to neighboring districts of Orissa, Koraput, Rayagada. So finally, after a gap of almost more than 2 weeks, investigation continuously follow chesi, CCTV footage analysis, tarvata scientific analysis anni మనం అనలైజ్ చేసిన తర్వాత ఫైనలీ వి గాట్ అ క్లూ అండ్ yesterday we could arrest one person. ఒకరు నారాయణరావు, బొబ్లికి చెందిన నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు చెప్పే బట్టి వీళ్ళందరూ ఈ రైస్ పుల్లింగ్ కాయిన్ బిజినెస్లో ఉన్నారు. సో మనం డేటాబేస్లో తీస్తే ఒక ముద్దాయి, కోల్కతా చెందిన ఒక ముద్దాయి ఎవరున్నారో ఇంకా అరెస్ట్ చేయాల్సింది. అతనికి కోల్కతాలోనే ఒక మర్డర్ కేసు ఉంది, తర్వాత కోల్కతాలో ఇంకొక థెఫ్ట్ కేసు ఉంది. సో ఆల్మోస్ట్ 3 కేసులు ఉన్నాయి అతనికి. మిగతా డీటెయిల్స్ మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ మిగతా వాళ్ళ మీద ఈ అంటే వాళ్ళది
అసోసియేషన్ ఎట్లా వచ్చిందంటే వీళ్ళందరూ కాయిన్ బిజినెస్, అది ప్రైస్ పుల్లింగ్ బిజినెస్ ఏమంటారు, చీటింగ్ బిజినెస్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బ్రాహ్మణ హితైషి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లాపిరెడ్డి కొనియాడారు. బ్రాహ్మణ జాతికి అన్ని రంగాల్లో అగ్ర తాంబూలం ఇవ్వటమే అందుకు నిదర్శనమని అన్నారు. గత పాలకులెవరూ చేయని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బలోపేతం చేసినట్లు ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ మేలు చేకూరుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వైసీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలిపారు. గుంటూరులోని ఏటి అగ్రహారం 6వ లైన్లో పరశురామ బ్రాహ్మణ సంఘం మహిళా విభాగం కార్యదర్శి నందిరాజు మీనాక్షి ఆధ్వర్యంలో సోమవారం 30 మంది మహిళలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఎద్దనపల్లి బాలరాజు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరైన విడుదల రజని మహిళలకు పార్టీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు గ్రామం నందు పలువురు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. మంగళగిరి పట్టణ ప్రముఖ బీసీ నేత ఆకురాతి నాగేంద్రంతో సహా 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారందరికీ పసుపు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశ చరిత్రలోని ముస్లిం మైనార్టీల మేలు కోరిన ముఖ్యమంత్రులు ఇద్దరని ప్రభుత్వ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లాపిరెడ్డి తెలిపారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లతో ముస్లిం సమాజపు సంక్షేమానికి ఒక అడుగు ముందుకు వేస్తే, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిని అన్ని విధాల బలోపేతం చేసే దిశలో 4 అడుగులు ముందుకు వేసినట్లు ఆయన వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు వెయిటింగ్ కంపార్ట్మెంట్ లో ప్రజెంట్ డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 21,107 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.787 కోట్ల రూపాయలు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9:26 నిఫ్టీ 113 పాయింట్ల నష్టపోయి 21,944కు చేరింది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 72,399 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 87.01 అమెరికన్ డాలర్ల వద్దకు చేరింది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ ను 4.33% చేరాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.59 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్ లో లాభాలకు వెళ్లాయి. SPX 0.63%, నాస్డాక్ 0.82% పెరిగాయి. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,950 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,480 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,800 ఉండగా 24 క్యారెట్ల ధర 66,330 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 77,300 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 80,300 వద్ద కొనసాగుతుంది. మమితా జైబు ఇప్పుడు కుర్రాళ్ళంతా తప్పిస్తున్న పేరు. రీసెంట్ గా విడుదలైన ప్రేమలు ఆమెకి ఈ స్థాయి క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమాకి ముందే ఈ బ్యూటీ 15 సినిమాల వరకు చేసింది. కానీ ఆమెను స్టార్ ను చేసింది మాత్రం ఈ సినిమానే. ఈ సినిమాలో ఆమె పోషించిన రీను పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మమిత ఈ సినిమాలో తన చలాకీ నటనతో కుర్రాల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ కుర్రాళ్ళు హారతులు పడుతూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మమిత క్రేజ్ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండటంతో టాలీవుడ్ నుంచి ఆమెకి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. త్వరలోనే తెలుగు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపించే అవకాశం లేకపోలేదు. తాజాగా ఆసీస్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్, డీసీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వైజాగ్ విమానాశ్రయంలో దిగారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. జట్టు బస చేస్తున్న హోటల్ కు చేరుకున్న గంగూలీకి ఘన స్వాగతం పలికారు అక్కడ సిబ్బంది. ఇక వైజాగ్ క్రికెట్ మైదానం ఈ IPL సీజన్ లో 2 కీలక మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 31న చెన్నైతో ఢిల్లీ తలపడనుంది. అలాగే ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్ KKR తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ పై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్ లో ఢిల్లీ తన ప్రారంభ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారంటూ ఈడీ పత్రికా ప్రకటన. రేణు పాత్రలో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ. వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల సందడి. జట్టుతో చేరిన గంగూలీ, వార్నర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.